వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం అల్లాపురం గ్రామ పంచాయతీ చౌటుపల్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ అల్లాపురం అనగానే మనకు గుర్తొచ్చేది సరళమైసమ్మ తల్లి టెంపుల్, చాలా ఫేమస్. సో అదే గ్రామ పంచాయతీకి చెందిన టేకుల మంజుల దిలీప్ రెడ్డి గారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగురా అండి? బాగున్నాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? బాగుంది. అదే ఎట్లా ఉంది ప్రచారం? తిరుగుతారు కదా, ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మార్పు కోరుకుంటున్నారు. ఓకే, చాలా బాగుంది. ప్రజల నుంచి రెస్పాండ్ అయితే చాలా బాగుంది. ఇంకా మార్పు కోరుకుంటున్నారు. మీకు ఏ గుర్తు కేటాయించబడ్డది? కత్తెర గుర్తు. ఓకే మేడం, మీరు ప్రధానంగా ఏంటంటే అసలు ఈ అల్లపురం గ్రామ పంచాయతీకి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? అసలు ముఖ్యంగా రోడ్లు అయితే అవసరమే. ఇంకా విద్య, వైద్య ముందు మనం ఫోకస్ పెట్టేది మాత్రం విద్య, వైద్యం మీద. ఇంకోటి, చదువుకున్న పిల్లలు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. ఎంఎస్సి, బీఈడీలు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడము, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడము. ఇంకోటి ఏంటంటే రోడ్లు, ఎక్కడైతే ఇప్పుడు కొత్తగా కాలనీలు పడ్డాయో అక్కడ డ్రైనేజీ, ఓకే, వీధి అంటే ఇక్కడ ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, మన వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని సరిగా ఉన్నాయా, లేకపోతే మీరు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా? ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, ఇంకా కొత్తగా ఇండ్లు పడ్డాయి కదా అక్కడ రోడ్లు. మీరు ఇప్పుడు ఒకటి మేడం, మీరు ఈ అల్లాపురం గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఉన్నది అక్కడ మేజర్ ఈ సమస్య ఉంది, దీన్ని తీరుస్తా అని చెప్పి ఏదైనా ఉందా? మేజర్ సమస్య అంటే ఇక అదే, ఇప్పుడు చదువుకున్న పిల్లలు చాలా వరకు ఖాళీగా ఉంటున్నారు, ఉద్యోగాలు లేక. అలాంటి వాళ్ళపై ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఓకే, మహిళలు కూడా ఏమవుతుందంటే పనులు లేక ఇంటికి ఖాళీ ఉంటుండ్రు. వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది నా స్పెషల్ గా. మీరు ఏంటంటే చదువుకున్న యువత ఏంటంటే ఖాళీగా ఉన్నారు, వాళ్ళ కోసం మరి మీరు రేపు వాళ్ళ మీకు సర్పంచ్ అయితే వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళకు పొందే విధంగా ఏదైనా ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయడం. ఓకే, మీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు చాలామంది కూడా ఏం జరుగుతుందంటే ఈ చాలా రసవత్తరంగా జరుగుతాయి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్. ఇక్కడ చాలామంది కూడా ఏం చేస్తారంటే మేము గెలవడానికి గుళ్ళు కట్టిస్తామంటారు, బళ్ళు కట్టిస్తామంటారు, అవసరమైతే ఓటుకు 5,000 ఇస్తాంటారు, 10,000 ఇస్తాంటారు, రకరకాల హామీలు ఇస్తారు వాళ్ళు గెలవడానికి. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీకే ఎందుకు ఓటేయాలి? అంటే వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే చేసిండ్రో వాళ్ళ నుంచి వాళ్ళు విముక్తులు అవ్వాలనుకుంటారు. ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి పనులు నచ్చగా కూడా మార్పు కోరుకుంటున్నారు. మనము ఏదైతే సేవా మార్గంలోకి ముందుకు వచ్చినామో, సేవనే ముఖ్యం అనుకొని ముందుకు వస్తున్నామో, వాళ్ళు నమ్మి మనకు సహకరిస్తాము, మనని ఎంచుకుంటున్నాం అనేది వాళ్ళ మాటల్లో మనం వినడం. ఓకే, మీరు మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తారు కదా, సో ఇక్కడ మహిళలకు మరి మీరు ఏమైనా హామీ ఇస్తున్నారా? ముఖ్యంగా మహిళలకు ఏంటంటే ఆరోగ్యం విషయంలో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు మేము మన గుట్టల మధ్యలో ఉన్నటువంటి ఊరైనా కానీ ఎందుకో మరి ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి. దాని మీద మెయిన్ ఫోకస్ పెట్టి వాళ్ళకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం, అలాంటి సదస్సులు ఏర్పాటు చేయాలని నేను ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఇంకోటి అంటే ఉపాధి కల్పించాలి కంపల్సరీ. ఇప్పుడు ఏం పనులు లేక ఖాళీగా ఉంటారు, చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగా ఉండకుండా వాళ్ళ కనీసం స్వయం ఉపాధి కల్పిస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ కుటుంబానికి ఆధారంగా ఉంటారు కదా. చాలా మంది మహిళలు ఏంటంటే మాకు మహిళా సంఘాలకు సంబంధించి భవనాలు కట్టించాలని చెప్పి అంటా ఉన్నారు. అలాంటి భవనం ఏమైనా ఉందా, లేకపోతే మీరు కట్టిస్తారా? ఆ దిశగా కూడా మనం వెళ్తాము. బీసీ కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అయితే లేవు ఇక్కడ ప్రస్తుతానికైతే. అవైతే మన ఎజెండాలో ఉన్నాయి. మీరు మామూలుగా మీ విలేజ్లో తిరిగితే ఒక ఇద్దరు అడిగినాము, మీరు గ్రంథాలయం కట్టిస్తా అని చెప్పి ఏదో మాట్లాడారంట. ఎందుకు, దేనికోసం అని? ఇప్పుడు యువత ఉన్నారు, వాళ్ళకు అసలు ఎక్కడ వాళ్ళకి ఏదైనా వాళ్ళు కొంత జ్ఞానం నేర్చుకోవాలనుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ గ్రంథాలయం దగ్గరికి వచ్చి బుక్స్ చదువుకున్నారంటే పోటీ పరీక్షలు అలాంటివి జరిగినప్పుడు అలాగే చదువుకోవడానికి అవి యూజ్ అవుతాయి. మెయిన్ చాలా మంది యువత అడిగిర్రు మన ఊర్లోకి వెళ్ళినప్పుడు, మా గ్రంథాలయం ఉండాలి కంపల్సరీ అని. అంటే కంపల్సరీ మన ఎజెండాలో ఫస్ట్ ఎజెండా అదే. ఓకే ఓకే మేడం, మీరు చివరిసారి లాస్ట్ ఫైనల్ అడుగుతున్నా, మీరు మీ గ్రామ ప్రజలకు అసలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా మీడియా ద్వారా? గ్రామ ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పటి వరకు
నేనైతే సేవా మార్గంలోకి రావడానికి నా ఆశయం ఏంటంటే ఊరికి ఏదైనా సేవ చేసుకొని ఒక మంచి గ్రామంగా ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నా. అందులోనే విద్య, వైద్య, ఆరోగ్యం, ముఖ్యంగా రైతులు కూడా చాలామంది అంటే మనకు కల్తీ విత్తనాలపైన, సేంద్రియ ఎరువులపైన వాళ్ళకి అవగాహన కల్పించి ఎక్కువ దిగుబడి పొందే విధంగా వాళ్ళకు సదస్సులను ఏర్పాటు చేద్దామనే ఆలోచన అయితే ఉంది ముఖ్యంగా. ఓకే మేడం. సో ఒక క్వశ్చన్ ఒకటి ఏంటంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తారు. ఇప్పుడు మీరు ఇన్ని హామీలు చెప్పారు కదా, మీ హామీలు మీరు నెరవేరుస్తారని చెప్పి ఎందుకు నమ్మాలి? మీ మీద ఎందుకు అంత నమ్మకం పెట్టుకోవాలి వాళ్ళు? నేను మామూలుగా అయితే సేవా మార్గంలోనే ఉన్నా ఇప్పటివరకు. గత 10 సంవత్సరాల నుంచి సేవా మార్గంలో ఉన్నా. ముఖ్యంగా రైతుల విషయంలో రైతులకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వాటిపైన ప్రభుత్వ దృష్టికి కొన్ని అనేకమైన సంఘాల ద్వారా, రైతు సంఘాల ద్వారా ప్రభుత్వానికి వాళ్ళ సమస్యల మీద పోరాడడం జరిగింది. అదేవిధంగా పర్యావరణం మీద కూడా పోరాడడం జరిగింది. చాలా వరకు అవగాహన పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు అవకాశంగా భావిస్తానులే నేను, ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మన ఊరిని డెవలప్ చేసుకొని మన ప్రజల్ని ఆరోగ్యవంతులు చేయడం, విద్యావంతులు చేయడం, అదేవిధంగా ఉపాధి కల్పించడం వాళ్ళకి ముఖ్యమైన ఎజెండా తోటే నేను ముందుకు రావడం జరిగింది.